క్రైస్తవులుగా మనందరికీ తెలుసు, యేసుక్రీస్తుల వారు చనిపోయే ముందు కలువరి కొండపై స్లీవ మరణం పొందుతున్న సమయంలో మాట్లాడిన పలికిన 7 మాటలు మనందరికి గుర్తున్నాయా? ఎస్. అయితే ఆ 7 మాటల గురించి నేను చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మనలో చాలా మందికి ఆ 7 మాటలు ఏం చెప్పారు దేవుడు అని మనకు తెలుసు. అయితే అందులో 3వ వాక్యం యొక్క గొప్పతనము మనకి తెలియట్లేదు, అందులో ఉన్న నిగూఢమైన రహస్యము మనకు అర్థం కావట్లేదు అని యేసుక్రీస్తుల వారు తన పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు అని మనం విశ్వసించాలి. అయితే యేసుక్రీస్తుల వారు పలికిన 3వ మాట ఏంటి? 3వ మాట ఏంటి? యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము ఒకసారి చూద్దాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, ఎవరితో? యేసు తల్లితో అన్నారు. ఇక్కడ యేసు మరియమ్మతో అనలేదు. యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని అనెను. 27వ వచనం, ఇది మనకు ముఖ్యం. ఆ తరువాత శిష్యునితో అంటే యోహానుతో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఆమేన్. యేసు తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఓకే అది పక్కా పెట్టండి. 27వ వచనం చూడండి. ఇదిగో నా తల్లి, తనని స్వీకరించు అని చెప్పగానే యోహాను వారు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ గడియ నుంచే స్వీకరించారు. యోహాను గారు గొప్ప విషయం. యోహాను గారిని నమ్ముతున్నావు, యోహాను గారిని రాసిన సువార్త గురించి బోధిస్తున్నావు, సువార్త అనుకుంటూ బోధిస్తున్నావు కదా. బోధకులైనా ఇంకెవరైనా వింటున్నావు కదా. ఎవ్రీ సండే గాస్పల్ చదువుతున్నావు కదా, గాస్పల్ వింటున్నావు కదా. మరి గాస్పల్లో ఉన్న రహస్యం నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇది పవిత్రాత్మ ప్రభావం చే రాయబడింది, నాట్ బై దేర్ ఓన్, రైట్? ఎవరి ఓన్ గా రాయబడలేదు, పవిత్రాత్మ ప్రభావం చే రాయబడి ఉంది అని మనం ముందే చూసాం. అయితే అమ్మ మరియ తల్లిని స్వీకరించు. ఎప్పటి నుంచి? దేవుడు చెప్పిన గడియ నుంచే స్వీకరించు అని చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు స్వయంగా ఈరోజు మనతో. అందుకే మనం అందరం మర్చిపోతాం కాబట్టి దేవుడు మిడిల్లో బోధన చేస్తున్న సమయంలో చెప్పలేదండి. 3.5 ఏళ్ల సమయంలో, చనిపోతున్న సమయంలో, స్లీవ మరణం చెందుతున్న సమయంలో 7 మాటలు 7 వాక్యాలు అమూల్యమైనవి అని మన అందరికి తెలుసు. మనం వింటాము, ఆ మాటలకి అర్థం మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాము, పరిశుద్ధాత్మ సహాయం మనం అడుగుతాము అనే ఇంటెన్షన్తో, అనే ఆలోచనతో దేవుడు స్వయంగా యేసుక్రీస్తుల వారి 3వ వాక్యంగా పలికారు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండే యోహాను గారు స్వీకరించను. మరి నీకెందుకు? ఆ గడియ నుంచి కాదు, ఇప్పటికీ యేసుక్రీస్తుల వారు చనిపోయి 2023 సంవత్సరాలు అవుతున్నా కూడా అమ్మ మరియమ్మని ఎక్కడ స్వీకరిస్తున్నాము? చాలా మంది అంటున్నారు అమ్మ మరియ తల్లిని యేసుక్రీస్తుల వారిని పక్కన పెట్టి పూజిస్తున్నారని. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? అమ్మ మరియమ్మని నిత్య సహాయమాత అంటారు. సహాయమాత అంటే మీడియేటర్ గా ఉండి మన యొక్క విన్నపాలను యేసుక్రీస్తుల వారికి చేరవేస్తుంది తల్లి, సహాయమాతగా ఉండి. ఎందుకండి? మాకు అవసరం లేదండి, అమ్మ మరియ తల్లి సహాయం అవసరం లేదండి, డైరెక్ట్ గా మేము యేసుక్రీస్తుల వారిని అడుగుతామండి, యేసుక్రీస్తుల వారు చేస్తారని అని అంటున్నావా? నువ్వు నేను మనమందరం పరిశుద్ధులము కాదు, పునీతులము కాదు. మనం చెప్పగానే చెప్పిన వెంటనే అద్భుతాలు. ఒక్కసారి మీరు ఆలోచించండి, యేసు నామమున ఇది జరగాలి అని ఇప్పుడు నువ్వు నిలబడ్డ ప్లేస్ లో అని అనుకో జరుగుతుందా నిజంగా? ఎక్కడో ఒక దగ్గర నీకు దేవుడు చెప్తాడు ఏంటి? నీలో పరిశుద్ధత తక్కువైంది అని. ఆ పరిశుద్ధత మరియ తల్లికి ఉంది. అందుకే అమ్మ మరియమ్మ తల్లిని పరిశుద్ధ మాత, నిత్య సహాయ మాత, ఆరోగ్య మాత అని అంటారండి. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలు. అవునండి, మీరు చెప్తున్నారు అమ్మ మరియమ్మ సహాయ మాతగా ఎక్కడుంది మరి బైబిల్లో అని అంటే యేసుక్రీస్తుల వారు చూపించారా అలా? యోహాను సువార్త 2వ అధ్యాయము మనం 1 నుంచి చూసుకున్నట్లయితే వాక్యాలు, కానాపల్లిలో పెళ్లి అని ఉంటుందండి కదండి. అయితే ఒక్కసారి ఆ వాక్యాన్ని చూడండి, 1వ వచనం నుంచి. గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను, యేసు తల్లి అచ్చట ఉండెను. ఇక్కడ మరియమ్మ అచ్చట ఉండను అనలేదు, యేసు తల్లి అచ్చట ఉండెను. బికాజ్ జీసస్ ఈస్ యాక్సెప్టింగ్ మదర్ మేరీ యాజ్ హీస్ మదర్.
నాట్ లైక్ అస్. దేవుడు మనలా కాదు. దేవుడు యాక్సెప్ట్ చేశాడు తల్లిని, మరియ తల్లిని పరిశుద్ధ తల్లి అని. అందుకే గొప్పగా ప్రతి వాక్యం దగ్గర యేసు నా తల్లి అని చెప్పాడు, కానీ మరియమ్మ మరియమ్మ అని చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? ఎక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ మరియమ్మ గారు గర్భం ధరించను అని ఉంటుంది కదా. అక్కడ గాబ్రియేలు దూత ప్రత్యక్షమైనప్పుడు ఉన్న మాటలు మనం చూసాము. అక్కడ ఉంటుంది బిఫోర్ షీ కన్సీవ్డ్. అయితే ఇక్కడ మనం చూస్తే యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువగా ఉండగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. ఎవరు చెప్పారు ఇక్కడ? యేసుక్రీస్తుల వారు వెళ్ళారు కానాపల్లి వివాహానికి. అదేవిధంగా అమ్మ మరియ తల్లి వెళ్ళింది. అదేవిధంగా ఎవరు వెళ్ళారు? శిష్యులు వెళ్ళారు. కానీ ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, కొరతగా ఉంది అని ఎవరు చెప్పారు? అమ్మ మరియ తల్లి చెప్పిందా? ప్రియమైన శిష్యులు చెప్పారా? అమ్మ మరియ తల్లి చెప్పింది. అంటే శిష్యులకు పక్కన పెడితే కొద్దిసేపు శిష్యులకు మించి ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు ఇక్కడ? దేవుడు అంటే అమ్మకి ఇచ్చారు, మరియ తల్లికి ఇచ్చారు. సహాయమాత ఎలా అని చెప్పొచ్చు అని అంటే ఇక్కడ ఒక వర్డ్ మీరు చూడాలి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఎమ్మటే ఆ గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికిన ఎమ్మటే ఆ తల్లి సేవకుల దగ్గరికి వెళ్ళి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు. ఆమేన్. ఆయన చెప్పినట్లు చేయుడు. ఇక్కడ కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే దేవుడు ఏమన్నాడు? నీకేమి నాకేమి ఇంకా గడియ రాలేదు అని అన్నాడు. కానీ మరియ తల్లి ముందుకెళ్ళి ఏం చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయండి, యేసుక్రీస్తు చెప్పినట్లు చేయండి అని అంది. అంటే యేసుక్రీస్తుల వారు అద్భుతాన్ని చేయబోతున్నాడు అని ఎవరికి అర్థమైంది? శిష్యులకు అర్థమైందా? ఇక్కడ మరియ తల్లికి అర్థమైందా? ముందే సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది కదా మరియ తల్లి, ఆయన చెప్పినట్లు చేయుడు అంటే చేయబోతున్నాడు నా కుమారుడు ఇక్కడ అద్భుతాన్ని అని మరియ తల్లి పసిగట్టింది. మరియ తల్లికి అర్థమైంది, మరియ తల్లి గ్రహించింది. నిత్య సహాయమాత అని ఎందుకన్నామంటే సగం పని ఇక్కడ అమ్మ మరియ తల్లే ఇనిషియేషన్ చేసిందని చెప్పొచ్చు మనం. కొరతగా ఉంది వారికి, నీ బ్రతుకులో ఏది కొరతగా ఉన్నా ఒక్కసారి విజ్ఞాపన ప్రార్థన చెయ్యి తల్లి. నా కుటుంబం కోసం అంటే కుటుంబాల రాజ్ఞి అయిన అమ్మ, శాంతి సమాధాన రాజ్ఞి అయిన అమ్మ మరియ తల్లి తప్పక నీ కుటుంబంలో శాంతి సమాధానం, నీ కుటుంబాన్ని కట్టగలగా విజ్ఞాపన ప్రార్థన శక్తి అమ్మ మరియ తల్లి దగ్గర ఉంది అని మనం గ్రహించాలి. యేసు తల్లే అయినప్పుడు, యేసునే నువ్వు ఫాలో అవుతున్నప్పుడు, యేసుక్రీస్తుని నువ్వు అనుసరిస్తున్నప్పుడు, మరి యేసుక్రీస్తుల వారు చెప్పిన 3వ మాట నా తల్లిని స్వీకరించు అని అనగానే ఆ గడియ నుంచే స్వీకరించిన యోహాను గారిలాగా మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాము? యోహానికి అర్థమైంది, యోహాను గారికి. మరి మనకెందుకు అర్థం కావట్లేదు? ఇక్కడ నిత్య సహాయమాతమ్మగా దేవుడే చూపించాడు డైరెక్ట్గా. కొరతని ఎరిగిన ఆ తల్లి దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళి. యేసుక్రీస్తుల వారు నా గడియ ఇంకా రాలేదు అన్నారు. కానీ అమ్మ ఏం చేసింది? గడియ రాబోతుంది, యేసుక్రీస్తుల వారు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు, అద్భుతాన్ని చేయబోతున్నాడు అని శిష్యులకు ఎవరికి అర్థం కాదు కదా. అమ్మ మరియ తల్లి మీకు అర్థమై ఆయన చెప్పినట్లు చేయడు అని వాళ్ళకు ఒక విశ్వాసం అనేది ఇనిషియేషన్ గా ఇచ్చి విడిచిపెట్టింది. అంటే ఆయన చెప్పినట్టు చేయండి తప్పకుండా అవుతుంది అని అర్థం. అంతేనా కదా? కదండి? అర్థం చేసుకోండి వాక్యాన్ని ఒక్కసారి. ఇక్కడ యేసుక్రీస్తుల వారికి తెలీదా ద్రాక్షరసం అయిపోయిందని? తెలుసు. కానీ మరియమ్మ గారిని ఎందుకు చూపించారు? నీకు నాకు అర్థం కావాలని, నిత్య సహాయమాతగా మన మధ్యలో ఉంటుంది ఎల్లప్పటికీ అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా నా అద్భుతాన్ని ముందుగానే పసిగట్టగల శక్తి, ఆ యొక్క గ్రహించే శక్తి నా తల్లి అయిన మరియమ్మకు ఉంది అని చెప్పడానికి. అయితే నువ్వు అనుకుంటుండొచ్చు, నేను డైరెక్ట్గా ప్రార్థన చేస్తే నా యేసు దగ్గరికి వెళ్తుంది తప్పకుండా అని నువ్వు అనుకుంటుండొచ్చు. ఓకే, విశ్వాసంలో తప్పు లేదండి. కానీ యేసును నమ్మిన తల్లి అయిన తన తల్లినే నీకు నాకు ఒక ఆదర్శంగా, ఒక మధ్యవర్తిగా చూపిస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి, స్వీకరించడానికి నీకు నాకు బాధ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. 3వ వాక్యము 7 మాటలు నువ్వు వింటుంటే, ఈ 3వ మాట నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? ఈ 3వ మాట నువ్వు ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నావు? యేసుక్రీస్తుల వారు చనిపోయేటప్పుడు చెప్పారు ఈ మాటలు, అమూల్యమైన మాటలు. చనిపోయేటప్పుడు ఆ మాటలు ఎప్పటికీ మనకు గుర్తుంటాయి కదా. అందుకే చెప్పాడు దేవుడు 3వ వాక్యం కూడా, నా తల్లిని స్వీకరించు, ఆ గడియ నుంచే నువ్వు స్వీకరించాలి. యోహాను గారు స్వీకరించినట్టు
ఇప్పటికైనా 2023 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికైనా రియలైజ్ అవ్వు, అమ్మ మరియ తల్లిని స్వీకరించు అని నా యేసుక్రీస్తుల వారు ఈరోజు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇంకా ఏమన్నా ప్రూఫ్స్ కావాలి అని అంటే నా యూట్యూబ్ ఛానల్ నేను నా తల్లి యొక్క గొప్పతనం తెలుసుకో అని అమ్మ మరియ తల్లి గురించి పెట్టిన వీడియో కింద చాలా మంది మరి క్రిస్టియన్స్ లో ఉన్న వాళ్ళు, ప్రొటెస్టెంట్స్ అయినా ఇంకెవరైనా కానీ మరి కామెంట్స్ చేశారండి. ఏమని అనంటే, యేసుక్రీస్తుల వారు అక్కడ జన సమూహంతో మాట్లాడుచున్న సమయంలో అమ్మ మరియ తల్లి అదే విధంగా తన సహోదరులు వచ్చి బయట నిలబడి యేసుక్రీస్తుల వారితో మాట్లాడాలి, బయటికి రమ్మని పిలవండి అనంటే, మరి వారి గురించి చెప్పగానే యేసుక్రీస్తుల వారు అన్నమాట, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు, శిష్యుల వైపు చూపుచు వీరే నా తల్లి, వీరే నా సోదరి, వీరే నా సహోదరులు అని పలికెనండి. అయితే అమ్మ మరియమ్మని దేవుడు యాక్సెప్ట్ చేయలేదండి అని అనుకుంటున్నారా మీరు? దాని తర్వాత మాట యేసుక్రీస్తుల వారు ఏమన్నారో చూద్దామా ఒక్కసారి. కరెక్టే, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, కానీ దాని తర్వాత యేసుక్రీస్తుల వారు ఏమన్నారు అది మనకు తెలియాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తుల వారు శిష్యుల వైపు చూపుచు వీరే నా తల్లి, వీరే నా సోదరులు అని చెప్పను. మరియు అది మనకు కావాల్సింది, మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సహోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఆమేన్. ఇందులో ఇంకొక వాక్యం దాగింది. ఏమని? పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా తల్లి, నా సోదరి, నా సహోదరుడు అన్నాడు దేవుడు. చిత్తమును నెరవేర్చువాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు ముందు గాబ్రియేలు దూత అమ్మ మరియమ్మ దగ్గరకు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమస్తు అనగానే మరియ తల్లి కలత చెందింది, భయపడింది, ఏం చెప్పబోతుందో అని. భయపడకు, నువ్వు ఒక కుమారుణ్ణి కనబోతున్నావు అని అనగానే మరియ తల్లి అలాగే షాక్లో ఉంది. మరియ తల్లి, ఇది ఎలా సాధ్యమో, నేను పురుషుని ఎరగను కదా అని అనగానే, ఇదిగో పరిశుద్ధాత్మ ప్రభావం వలన నువ్వు గర్భము ధరిస్తావు, అతనికి యేసు అని పేరు పెడతావు, ఇమ్మానుయేలుగా ఉంటాడు అని గాబ్రియేలు సన్మన్స్కు దూత అమ్మ మరియమ్మతో చెప్పగానే వద్దు అని చెప్పింది ఆ మరియ తల్లి. దేవుడి చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పింది. జోజప్ప గారితో ఎలాంటి సంబంధం లేకముందే పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించి పరిశుద్ధిని కన్నది. దేవుడు పరిశుద్ధుడు అని నువ్వు నమ్ముతున్నావు, అదేవిధంగా అమ్మ మరియ తల్లి గర్భం కూడా పరిశుద్ధతలో నడిచింది అని నీకు అర్థం కాకపోతే, ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్ దెర్ ఈస్ నో యూస్. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ మదర్ మేరీ యాజ్ జీసస్ మదర్. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడు, దేవుడి చిత్తాన్ని అంగీకరించు నెరవేర్చువాడు నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. ఆల్రెడీ దేవుడి చిత్తాన్ని ఎవరు నెరవేర్చారు? ఇందులో అమ్మ మరియ తల్లి నెరవేర్చింది. నెరవేర్చిందా లేదా? నేను వచ్చింది పాపుల కొరకే కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని దేవుడు చెప్పాడు. అమ్మ మరియ తల్లిని ఎందుకు ఊరికే హైలైట్ చేయలేదు దేవుడు అంటే, అమ్మ మరియ తల్లి పాపాత్మురాలు కాదు, నీలాగా నాలాగా మనందరిలాగా అక్కడున్న ఫస్ట్ లో ఉన్న శిష్యుల్లాగా. శిష్యులు పాపాత్ములే కదా, ఫస్ట్ నుంచి వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారా? లేదు కదా, మనలాగే మనుషులు కదా వారు. వారికి బోధ చేస్తూ దేవుడు ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తున్నాడు. అదే దేవుడి చిత్తాన్ని నువ్వు నేను మనం అందరం నెరవేరిస్తే మనకి ఒక ఆధ్యాత్మిక బంధం దేవుడితో ఏర్పడుతుంది. అదే తల్లివై, తండ్రివై, సోదరివై, సహోదరుడివై ఉంటావని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇంకొక మాట దాగింది, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సహోదరుడు, నా తల్లి, నా సోదరి అన్నాడు దేవుడు. ఆల్రెడీ మరియ తల్లి నెరవేర్చింది కాబట్టే తల్లిగా ఒక రక్త సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తుల వారు అమ్మ మరియమ్మతో. అది రక్త సంబంధం. ఇక్కడ ఇంకొకటి కూడా దేవుడు మెన్షన్ చేశాడు, ఇది అమ్మ మరియమ్మ తల్లి నెరవేర్చింది కాబట్టి దేవుడి చిత్తము ఆధ్యాత్మిక సంబంధం మరొక్కసారి నా తల్లితో నేను కలిగి ఉన్నాను అని నీకు నాకు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం చూసుకున్నట్లయితే సువార్తలలో శిష్యులు వచ్చి దేవుని యేసుక్రీస్తుల వారిని అడుగుతారు.
5గురిని భర్తని చేసుకుంది తిను. ఆ 5గురు చనిపోయారు. మరి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏ భర్త, మరి ఏ ఒక్క వ్యక్తి ఇతనికి ఒక భర్తగా ఉంటాడు అని అంటే దేవుడు ఏం చెప్పిన మాట ఏంటండి? పరలోకంలో భర్త భార్య, తల్లి బిడ్డ, కూతురు కొడుకు అనే ఒక రక్త సంబంధానికి వాల్యూ ఉండదు. ఎవరి పాపాన్ని వారే మొయ్యాలి, ఎవరి యొక్క శాపాన్ని వారే మొయ్యాలి, ఎవరి పుణ్యాలు వారే మొయ్యాలి అని దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తుల వారు శిలువ మరణం పొందుతున్న సమయంలో నా తల్లితో రక్త సంబంధం తెగిపోతుంది. ఇప్పుడు ఈ లోకంతో నేను పైకి వెళ్ళిపోతున్నాను, పరలోకానికి వెళ్ళబోతున్నాను చనిపోయి. అయితే నా తల్లితో రక్త సంబంధం తెగిపోతుంది, కానీ ఆధ్యాత్మిక సంబంధం ఉంది. దెర్ ఇస్ అ స్పిరిచువల్ బాండింగ్ బిట్వీన్ అస్ అని ఈ వాక్యం ద్వారా నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా తల్లి, నా సహోదరిని, నా సహోదరుడు అని చెప్పాడు. ఇందులో అమ్మ మరియ తల్లి ఆల్రెడీ ఎంటర్ అయి ఉంది. నీకు నాకు అర్థం కావాలి, ఆ విషయం అర్థం కావాలండి. ఆల్రెడీ మరియ తల్లి ఉందని చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ సహాయం అడుగు. ఒక్కసారి నేను చెప్పిన బైబిల్ వర్స్ మళ్ళీ ఒక్కసారి చదువు, నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అమ్మ మదర్ మేరీ గురించి రివీల్ చేస్తున్నాడు. నువ్వు వినాలి. వీలున్న వాడు వినుగాక అని బైబిల్లో ఎన్నో చోట్ల దేవుడు చెప్పాడు. చెవులు మూసుకోవద్దు. మనం ఆధ్యాత్మిక చెవులను తెరవగలగాలి. పరిశుద్ధాత్మ సహాయం మనం ఎప్పటికైనా అడగగలగాలి. అడిగి నువ్వు వింటే తప్పకుండా మదర్ మేరీ యొక్క గొప్పతనం నీకు నా దేవుడు తెలియజేస్తాడు. యేసుక్రీస్తుల వారు రక్తాన్ని శిలువలో కార్చారు కదండి మన పాపల కోసం. కానీ ఎవ్రీ ఇయర్ కానివ్వండి, కొన్ని సంఘటనల ద్వారా మదర్ మేరీ రక్త కన్నీరు కార్చిన యొక్క సంఘటనలు, యథార్థమైన ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. గూగుల్లో ఒకసారి మీరు కొట్టండి, చూడండి. అమ్మ ఎక్కడ కన్నీటిని గారుస్తూ రక్త కన్నీటిని గార్చింది. రక్తాన్ని దేన్ని సూచిస్తుంది? నా కుమారుడు మీ పాపాల ద్వారా మళ్ళీ చనిపోతున్నాడు, రోజు చనిపోతున్నాడు, పాపాలని మానుకో అనే ఒక గ్రహింపు మనలో తేవడానికి, ఒక ఆలోచన అనేది మనలో రావడానికి, మనలో మార్పు చెందడానికి, మారు మనస్సు పొంది మరొక్కసారి ఆ రక్తాన్ని చూడగానే తను కన్నా తన బిడ్డ యొక్క రక్తం మనకి గుర్తు రావాలి అని తల్లి మరియమ్మ రక్త కన్నీరు కారుస్తూ అప్పుడప్పుడు మనకు దర్శనం ఇస్తుంది ఎన్నో చోట్ల. ఎందుకు? అమ్మ మదర్ మేరీ ఎందుకు ఇలా చేస్తుంది? మిగతా పునీతులు ఎవ్వరు ఎందుకు కనబడట్లేరు? మిగతా ఉన్న వాళ్ళు, హతసాక్షులుగా మారిన వాళ్ళు ఎందుకు కనబడట్లేరు? ఎందుకంటే తన గర్భంలో యేసుక్రీస్తుల వారిని మోసింది. రక్త సంబంధాన్ని కలిగి ఉందని మరొక్కసారి రక్తాన్ని చూపించడం ద్వారా మనకు తెలియజేస్తుంది. అమ్మ దేవుడు కృపని ఇచ్చాడు అమ్మ మరియ తల్లికి, ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమస్తు. అనుగ్రహం దాగి ఉంది, నీకెందుకు అర్థం కావట్లేదు? అమ్మ మరియ తల్లి దగ్గర అనుగ్రహం ఉంది, దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ఉంది, దేవుడే యాక్సెప్ట్ చేశాడు. ధన్యురాలు అను. నీవు నేను మనందరం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? ఎలిజబెత్ అమ్మ గారు చెప్పారు మాటలలో, మనం చూసాము. స్త్రీలందరిలోకెల్లా నీవు ధన్యురాలవమ్మా అని ఎలిజబెత్ అమ్మ గారు చెప్పారు. దేవుడు అమ్మని ధన్యురాలు అనే పిలిచేలాగా ప్రపంచానికి తెలియజేశాడు అమ్మ మరియ తల్లిని. కానీ నువ్వు నేను బ్లైండ్గా కళ్ళు మూసుకొని నేను క్రీస్తు బిడ్డని అనుకుంటూ బైబిల్ని పట్టుకున్నా కూడా బైబిల్లో ఉన్న వాక్యం అర్థం కాకుండా మరియ తల్లిని ఇగ్నోర్ చేస్తూ యేసు 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 అంటున్నావు, కానీ యేసుక్రీస్తు చెప్పిన 3వ వాక్యం నువ్వు అనుసరించట్లేదు. ఎందుకు నువ్వు క్రీస్తు బిడ్డవి? నాకు అర్థం కావట్లేదు. 3వ వాక్యం నువ్వు అనుసరించాలి. అనుసరిస్తేనే నీ క్రియలలో ఉండాలి యేసుక్రీస్తు అంటే, నీ మాటలలో కాదు అని ఎన్నోసార్లు నేను చెప్పి ఉన్నాను. ఇంతకుముందుకి ఇన్ని వాక్యాలు చూసిన తర్వాత కూడా నాకు ఇంకా ఎక్కడో డౌట్ ఉందండి. యేసుక్రీస్తు వారు 3వ మాట పలికినా కూడా ఇంకా నా మనసు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదండి. తన తల్లిగా పరిశుద్ధురాలు కాదండి అని అంటున్నావా? అయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతో మందికి యేసుక్రీస్తుల వారు దర్శనం ఇచ్చారు, యావే తండ్రి దర్శనం ఇచ్చారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాము. అదేవిధంగా యోహాను గారు దర్శన గ్రంథం రాశారు కదా. ద్వీపంలో పడవేసినప్పుడు అక్కడి నుంచి అక్కడ ఉన్నప్పుడు మరి దేవుడి దయ వల్ల పరలోక రాజ్యం యొక్క ఉన్న ప్రతిదీ యోహాను గారికి దర్శనం ద్వారా చూపించాడు అని మనం దర్శన గ్రంథం చదువుతున్నాం ఈ రోజుల్లో క్రైస్తవులు కదండి. అయితే దర్శన గ్రంథంలో డైరెక్ట్ గా యోహాను గారిచే రాయబడి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన ఒక వాక్యము, అమ్మ మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి అని చెప్పడానికి ఒక వాక్యం చాలు. అదేంటంటే దర్శన గ్రంథము 12వ అధ్యాయము
1వ వచనము. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడు ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఇది చెప్పబోయే ముందు నేను స్క్రీన్ పైన చూపిస్తున్న ఒక చిన్న ఒక మేరీ మాత యొక్క ఫోటోను ఒకసారి చూడండి. మీరు చూసారండి? దివ్యాందు ఒక గొప్ప సంకేతము గోచరించను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చను. ఎవరు చెప్తున్నారు? యోహాను గారు. దర్శనం ఇచ్చింది తల్లి, మరియ తల్లి యోహాను గారికి. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రము గల కిరీటము ఉండెను. 12 నక్షత్రము గల కిరీటము. నువ్వు యెరూషలేము దేవాలయముకి వెళితే, బెత్లెహేము ఒకవేళ సందర్శించుంటే, నేను వెళ్ళలేదు కానీ చూసాను చాలా మటుకు. అయితే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి నువ్వు వెళ్ళుంటే, బెత్లెహేముకి నువ్వు వెళ్ళుంటే, అక్కడ యెరూషలేము దేవాలయంలో నువ్వు వెళ్ళుంటే, అక్కడ మరియ తల్లి యొక్క 12 నక్షత్రములు గల కిరీటముతో అమ్మ మదర్ మేరీ యొక్క ఫ్రేమ్ అనేది ఒకటి ఉంటుంది. అది నిజమైన దర్శన రూపం. అది ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై హ్యూమన్స్. అదొక నిజమైన దర్శనము అమ్మ మరియ తల్లి. దర్శన గ్రంథం రాశారు యోహాను గారు. అంటే అన్ని నమ్ముతున్నావు కదా నువ్వు, మరి 12వ అధ్యాయం 1వ వచనం ఎందుకు నమ్మలేకపోతున్నావు? అయితే దీనికి తగ్గట్టుగా ఏమైనా రియల్గా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అంటే, దేవుడు చూపించబోతున్న గొప్ప సాక్ష్యం నాకేంటంటే, మే నెల. ఈ మే నెల దేనికి గుర్తండి? అమ్మ మదర్ మేరీకి గుర్తు. ఈ మే నెలలో అమ్మని ఫాతిమా మాత అని అంటాము. అయితే మే నెల 13వ తారీఖు 3 చిన్నారులకు పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే ఒక ప్రాంతంలో అమ్మ మరియ తల్లి వారికి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన 3 వ్యక్తులు ఎవరంటే లూసీ, ఫ్రాన్సిస్, జెసింతా అని మనం చూస్తాము కదండి. అయితే ఆ సమయంలో అమ్మ మరియ తల్లి మే నెల 13 నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు ఆల్మోస్ట్ చూసుకుంటే 6 months అమ్మ మరియ తల్లి ఆ చిన్నారి బిడ్డలతో మాట్లాడింది. అదేవిధంగా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లాస్ట్ మంత్ లో మరి చిన్నారి పిల్లలు ఎంతో మందికి చెప్పారు, మాకు అమ్మ మరియ తల్లి కనబడుతుందంటే చాలా మంది నమ్మలేదు. అయితే మరియ తల్లి ఇచ్చిన ఒక్క ఛాన్స్ అందరికి ఏంటంటే, నేను అక్టోబర్ నెలలో కనబడబోతున్నాను, నిజంగా దర్శనం ఇవ్వబోతున్నాను. అయితే ప్రతి ఒక్కరూ ఆ సమయంలో ఈ చోట ఫాతిమా ప్రాంతంలో ఉంటే తప్పక నన్ను చూడగలుగుతారు అని మరియ తల్లి ఆ చిన్నారి బిడ్డలతో చెప్పిన విషయము, ఆ చిన్నారి బిడ్డలు ఆ 6 months లో ఎంతో మందికి చెప్పిన సమయంలో చాలా మందికి వ్యాపించింది ఆ యొక్క సమాచారం. అయితే ఇవి నిజము. అమ్మ మరియ తల్లి ఫాతిమా ప్రాంతంలో 3 పిల్లలకు దర్శనం ఇచ్చినట్లే అదేవిధంగా అక్కడ ఎంతో మందికి, లక్షల మందికి దర్శనం ఇచ్చింది అని చాలా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయితే కేవలం మాటల ద్వారా చెప్తే కాదు కదండి. అయితే ఎవిడెన్సెస్ ఏంటి అని అంటే, అక్కడ మరియ తల్లిని చూసిన ఒక నాస్తికుడు, క్రిస్టియన్ కాదండి తను, ఒక నాస్తికుడు పత్రిక ఎడిటర్. ఆ యొక్క పత్రిక పేరు వచ్చేసి ఓ సెక్యులా, పోర్చుగల్ భాషలో ఇది. సెక్యులర్ పత్రికలో ఏమని రాశారంటే, ప్రజలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా ఆకాశంలో సూర్యుడు వణికాడు, అటు ఇటు ఊగిసలాడాడు, ఒక్కసారిగా చంద్రుడు కింద పడ్డట్టుగా కనిపించాడు. పగటి సమయంలో, ఇది అయింది నైట్ సమయంలో కాదండి, పగటి సమయంలో. ప్రజలు చూసి చెప్పిన ప్రకారము, అతను చూసిన ప్రకారము సూర్యుడు నాట్యమాడాడు. ఈ మాటలు చెప్పింది ఎవరు? ఒక పత్రిక ఎడిటర్, నాస్తికుడైన తన పేరు అవెలినో ది అమోడా అనే పత్రికేయుడు, ఒక నాస్తికుడు. ఇతను చెప్పింది. అవెలినో ది అమోడా అనే వ్యక్తి పత్రికలో ముద్రించాడు, సమాచారాన్ని ఇచ్చాడు. ఒక నాస్తికుడు, క్రిస్టియన్ కాదు కదా, మరి ఎందుకు నమ్మలేకపోతున్నాను? సూర్యుడు దగదగా మెరుస్తున్నాడు, సూర్యుడు వణికాడు అని ఉంది ఇక్కడ, అక్కడ మెరుస్తున్నాడు ఉంది. చంద్రుడు ఇక్కడ కింద పడ్డట్టుగా అనిపించింది అన్నాడు. చంద్రుడు ఇక్కడ అమ్మ పాదాల కింద ఉన్నాడు అని దర్శన గ్రంథంలో ఉంది. అదే విధంగా ఈ పత్రిక ఓకేనండి. ఇంకా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటే, రెండవ పత్రిక, మరొక పత్రిక ఏంటంటే ఓర్డమ్. ఆ పత్రిక పేరు ఓర్డమ్. ఈ యొక్క అద్భుతం గురించి రాశారు. తను ఒక డాక్టర్ అండి. డొమిగో పింటో
కోయిలో అనే వ్యక్తి ఇలా రాశారు. సూర్యుడు నిండు రోజా రంగులో మారి ఆ వెలుగులో ఆ అపారమైన కాంతిలో మరియ మాతమ్మ 12 నక్షత్రములు గల కిరీటము కలిగి కనబడెను. రెండవ పత్రిక ఓడం అని రెండవ పత్రికాకారుడు రాశాడు. అతని పేరు, అతను ఒక డాక్టర్, పిచ్చోడు కాదండి, డాక్టర్ రాసింది. డాక్టర్ అండి రాసింది. డాక్టర్ ఎలా ఉంటారు? డాక్టర్లు లాజికల్గా ఆలోచించాలంటారు, సైంటిఫికల్గా ఆలోచించాలంటారు. అలాంటి వారండి రాసింది. ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి. అంతటా దివ్యందు ఒక గొప్ప సందేశం గోచరించను. ఒక స్త్రీ దర్శనమును ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రమును, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె చూసారండి, గొప్ప మాట. ఇంకొక వాక్యము 12వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ మరియ తల్లి అని లేదు కదండి. మరి 1వ వచనం మీరు ఒక స్త్రీ అనగానే ఎలా చెప్తున్నారంటే 2వ వచనం చూడండి. ఇదే హైలైట్ అసలు దేవుడి వాక్యము. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. నిండు చూలాలు, ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదండి. యెరూషలేము దేవాలయంలోకి బెత్లెహేముకి జోజప్ప గారు అమ్మ మరియమ్మని తీసుకొని వచ్చి మరి జనాభా లెక్కలో పేర్లు రాయిస్తున్న సమయంలో మరియ తల్లికి నొప్పులు వచ్చి ఇంటింటికి వెళ్ళారు. ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి ప్రసవ వేదన పడుతున్న సమయంలో అడిగారు హెల్ప్ చేయమని. ఎవ్వరూ అలో చేయలేదు. అమ్మ మరియ తల్లి అప్పటికి ఏ స్థితిలో ఉంది? నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అందుకే ఎక్కడ కన్నది? పరిశుద్ధుడైన మన యేసుక్రీస్తుని పాకలో, పశువుల పాకలో కన్నది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో ఆమె మూలుగుచుండెను, ప్రసవ వేదన పడింది అని ఎక్కడైనా ఏ స్త్రీకైనా పరిశుద్ధ గ్రంథంలో, ఆది కాండం నుంచి దర్శన గ్రంథంలో ఏ స్త్రీకైనా దేవుడు మాట్లాడా? ఏ స్త్రీ గురించి అయినా లేదు కదా. అమ్మ మేరీ మాత గురించి తప్ప ఎవరి గురించి మూలుగుచుండెను, ప్రసవ వేదన పడ్డది అనే ఒక మాటలు ఎక్కడా లేవు. సువార్తలో మాత్రం ఉంది కదండి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ నిజమైన సంఘటనలు కాకపోతే, నిజమైన యథార్థమైన విషయాలు కాకపోతే క్రియేట్ చేసినవా అండి? సరేనండి, ఇప్పటివరకు నేను చెప్పింది ఫాతిమా ప్రాంతంలో జరిగిందండి, ఒక కట్టు కదండి అనుకుందాం. 2 పత్రికలు రాసింది. మరి దర్శన గ్రంథంలో ఉన్నది ఏంటండి? ఇక్కడ ఎట్లా ఉందో అట్లా ఉంది కదండి. మీరు చూడండి, హిస్టరీకి వెళ్ళండి. హిస్టరీకి వెళ్ళి చూడండి. ఒక నాస్తికుడు చెప్పాడు. సరే, నాస్తికుడు ఏమో లేదు, క్రిస్టియన్ అనుకుందాం ఒకసేపు, వాళ్ళు ఏదో హైట్ చేస్తున్నారంటే ఇక్కడ చెప్పింది ఎవరు? ఒక డాక్టర్ చెప్పాడు. సైన్స్ 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 అని ఒక వ్యక్తి చెప్పాడండి. దేవుని నమ్మరు చాలా మంది. మీరు చూస్తే సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ అన్ని మేమే అనుకుంటారు, వాళ్ళని దేవుని నమ్మరు చాలా మంది. మీరు చూడండి. కానీ డాక్టరే చెప్పాడు, డొమింగో పింటో కోయిలో అనే వ్యక్తి, ఆ యొక్క ఓడమ్ అనే పత్రిక ద్వారా. దెన్ వై యు ఆర్ నాట్ బిలీవింగ్? అమ్మ మదర్ మేరీ అండి, నిత్య సహాయ మాత అండి, ఆరోగ్య మాత అండి, సహాయ మాతగా నువ్వు యాక్సెప్ట్ చేయి. ఇన్ని చర్చెస్ ఉన్నాయి. నిత్య సహాయ మాతమ్మ చర్చ్, ఫాతిమా మాత చర్చ్, లూదు మాత చర్చ్, వెలంగిని మాత, సాగర మాత, విశాఖపురి మాత, కొండగుడి మాత, ఇలా ఎన్నో 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 పేర్లండి అమ్మ మరియమ్మకి. ఆ మరియ తల్లి ఎలా అయితే దర్శనం ఇచ్చిందో, ఆ దర్శన రూపంలో మరియ తల్లి ఏ విధంగా అయితే మాట్లాడిందో ఆ మాటల ద్వారానే అండి చాలా మంది చర్చెస్ కి పేర్లు పెట్టింది. ఉత్తుగా పెట్టలేదండి, వారికి ఇష్టం వచ్చినట్టు. దేవతలకు, ఈ లోకంలో దేవతలకు పేర్లు పెడుతున్నారు చూడండి, కోట్ల మంది దేవదూతలకి లేకపోతే దేవతలకి. అలా పెట్టలేదండి ఎవరు. నిజమైన సంఘటన ద్వారానే అండి అమ్మ మరియమ్మకి పేర్లు పెట్టింది. నిజమా అవన్నీ? కన్నీటి ప్రార్థన, ఆ యొక్క రక్త కన్నీరు చూస్తున్నావు కదా అమ్మ మరియమ్మది. 1 yearకి ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రదేశంలో రివీల్ చేస్తూనే అమ్మ మదర్ మేరీ రివీల్ చేస్తుంది. నేనున్నాను, నా ద్వారా నా కుమారుడు ప్రార్థన వింటాడు, నిత్య సహాయ మాత అని అందుకే అన్నాము అమ్మని. నేను పరిశుద్ధులా కాదండి. డోంట్ థింక్ దట్ వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ ప్రే మిరాకిల్ విల్ హ్యాపెన్ అనుకుంటున్నారా ఏంటి? నువ్వు 10 సార్లు చేస్తే కానీ ఒక్కసారి దేవుడు కదిలిరాడు. ఎందుకు? నిన్ను మార్చేంత వరకు దేవుడు ఒక్కొక్కసారి ఆ యొక్క సంఘటన అనేది చేయడు, ఆ యొక్క అద్భుతాలు అనేది నీ ఇంట చేయడు. ఎందుకు అనంటే నేను పరిశుద్ధత లేదు. తల్లి యెరూషలేము దేవాలయంలో పెరిగింది. అదే యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తుల వారు 30 ఏళ్ల సమయంలో
బోధ చేశాడు. అదే పరిశుద్ధ దేవాలయంలో అమ్మ మదర్ మేరీ పెరిగింది అనే ఒక యథార్థమైన సంఘటన మీకు తెలియాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఒక్కసారి మీరు చూడండి. అప్పుడు మీకు మదర్ మేరీ యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. అంతేగాని యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి మదర్ మేరీని కొలుస్తున్నారండి క్యాథలిక్స్ అనకండి. ఫస్ట్ ముందుగా నీకు తెలియట్లేదు, ఒక ప్రొటెస్టెంట్గా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు కానీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారండి. ప్రొటెస్టెంట్స్ నేను హైలైట్ ఏం చేయట్లేదు ఇక్కడ. మీరు కూడా క్రీస్తు బిడ్డలే, మనం అందరం క్రీస్తు బిడ్డలమే. అన్యులైనా కూడా క్రీస్తు బిడ్డలే కదండి బైబిల్లో ఉన్న లెక్క ప్రకారం. అందరూ నా శరీరం యొక్క భాగాలే అన్నాడు యేసుక్రీస్తుల వారు. నిన్ను నన్ను సపరేట్ చేయలేదు. అన్యుడమైనా నిన్ను సపరేట్ చేయలేదు, ప్రొటెస్టెంట్స్ అయినా నిన్ను సపరేట్ చేయలేదు, క్యాథలిక్ అయినా నిన్ను సపరేట్ చేయలేదు. దేవుడికి అందరూ ఒక్కరే, అందరూ సమానమే. అలాంటప్పుడు మరి దేవుడు చూపిస్తున్న తల్లిని నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు, ఎందుకు గ్రహించలేకపోతున్నావు? గొప్ప విషయాలు ఇవన్నీ. అయితే అమ్మ మరియమ్మ చెప్తున్న మాట, జపమాల ప్రార్థన నన్ను బలపరుస్తుంది, నన్ను మీ దగ్గరికి చేరుస్తుంది, మీ ఇద్దరికి మీ యొక్క ప్రార్థనలు వినడానికి సహాయపడుతుంది. ఆ యొక్క జపమాల ప్రార్థన అనేది నా కుమారుడి దగ్గరికి, పరలోక రాజ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గరికి ఒక నిచ్చెనలాగా పనిచేస్తుంది అని మరియ తల్లి దర్శనం ఇచ్చినప్పుడే ఫాతిమా ప్రాంతంలో చెప్పి ఉన్నారు పిల్లలతో. అదేవిధంగా ఎంతో మందితో చెప్పి ఉన్నారు. ఇవి కట్టుకథలే, కొట్టి పడేద్దామని అనుకోకండి. ఇవి కట్టుకథలు కాదండి, నిజమే కదండి. ఇవన్నీ న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇవి ఒక అఫీషియల్ డాక్యుమెంట్స్ అండి. ఇవి మనం కొట్టి పడేయడానికి లేదండి, మనం నమ్మాలి. ఇది సందేశం అనేది దేవుడు ఇచ్చిన సందేశము. బైబిల్లో ప్రతి మాట త్రోసి పుచ్చకు, కొట్టి వేయకు. నువ్వు క్రైస్తవుడు కాదు ఒకవేళ నువ్వు కొట్టి వేస్తే. ఎందుకంటే బైబిల్ చదువుతున్నావు ఏం లాభం, బైబిల్ చదువుతున్నావు ఏం లాభం, తెలుసుకోవాలి కదా ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా.